ఈ చిత్ర దర్శకులు జిఎల్బి శ్రీనివాస్ స్వామి గౌడ్ గారు, మీదైన మాటల్లో సాయే దైవం గురించి. సాయే దైవం పాటల లాంచింగ్ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మహర్షి గారు, మాకు అత్యంత సన్నిహితులు మహానీయులు విజయ్ చందర్ గారు, కోట శ్రీనివాసరావు గారు, వచ్చినటువంటి పెద్దలు చిత్ర యూనిట్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా న్యాయాధికారులు అయినటువంటి కోదండరామ్ గారికి, మా పెద్దలు మా సీనియర్స్ న్యాయాధికారి అయినటువంటి పెద్దలు చంద్రన్ గారికి, నాకు గురువు మా పెద్దలు చక్రపాణి గారికి, మా ఎమ్మెల్సీ గారికి, అందరికి కూడా మనసారా అభినందిస్తూ, ఈనాడు ఉన్నటువంటి సమాజ స్థితిలో ఇలాంటి చిత్రాన్ని తీసుకొచ్చి ఇలాంటి చిత్రాన్ని ప్రజలకు ప్రదర్శించి సమాజంలో ఒక శాంతి నెలకొల్పటం, సౌజన్యాన్ని పంచిపెట్టడం, భక్తి భావాన్ని ప్రసాదించటం అనేది చాలా గొప్ప విషయం. చిత్ర యూనిట్ నిర్మాతలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి యాక్షన్స్ కానీ, ప్రత్యేకించి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మొదటి పాట నుంచి ఆఖరి పాట వరకు కూడా పాట ఆగిపోతే ఏంది పూర్తి పాట వేయొచ్చు కదా, ఏదో పోయిందా ముల్లిపోయిందా అన్నట్టుగా ఫీల్ అవుతా ఉంది. అంత చక్కగా పాటల నిర్మాణం జరిగింది. ప్రతి పాట దేనికి అదే సాటి, దానికి అదే సాటి కాగా ఇక అన్నిటికన్నా మహానటులు విజయ్ చందర్ గారు దానికి ప్రాణం పోశారు. వారు ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు ప్రాణం పోసి నిజంగా ఆ సాయినాథుడే కదిలి వస్తున్నాడా అన్న భావన ప్రజల్లో కలిగేటట్టుగా. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యం అయిపిస్తుంది. ఈ మధ్యకాలంలో నేను ఒక సాయిబాబా దేవాలయానికి వెళ్ళాను. సాయిబాబా దేవాలయంలో విగ్రహం చూస్తే చక్కగా విజయ్ చందర్ గారు వచ్చి అక్కడ కూర్చున్నారా సాయిబాబా విషయంలో అన్నట్టుగా విగ్రహం రూపాంతరం చెందింది. ఆ విగ్రహం ఆ విధంగా రూపాంతరం చెందడానికి గల కారణం ఏంటంటే, శిల్పులు ఎవరైతే సాయిబాబా శిల్పాలను తయారు చేస్తున్నారో ఆ శిల్పుల మధ్యలో విజయ్ చందర్ గారి రూపం నిలిచిపోయింది సాయిబాబా దృష్టిలో. ఆ విధంగా శిల్పాలు కూడా అదే విధంగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. అందుకోసం నిజంగా విజయ్ చందర్ గారు, ఇందులో నటించిన నటీనట వర్గం, నాకు అనుభవం లేదు ఈ పాటలు లాంచ్ చేయడం కానీ సినిమా రంగం కానీ అనుభవం లేనటువంటి వ్యక్తిని చాలా చక్కటి భక్తిభావాన్ని దేవన్ ప్రదర్శించారు. అదేవిధంగా ఇలాంటి చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తగినటువంటి ప్రాచుర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. భక్తిభావాన్ని ప్రదర్శించాలి అని అంటే, ఇలాంటి చిన్న నిర్మాతలు పైకి రావాలి అంటే, నటీనట వర్గము ఇంకా ముందుకెళ్ళాలి అని అంటే ప్రభుత్వాలు చేయూతనియ్యాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సినిమాలకు రేపు పొద్దున పెద్ద అన్నీ మనం తెలుసు, నాకు పెద్దగా అలవాటు లేదు దీంట్లో, కానీ ఏ పెద్ద థియేటర్ తీసుకున్నా కూడా గుత్తాధిపత్యము, ఒకరి చేతుల్లో థియేటర్లు ఉండిపోయినాయి. ఈ సినిమా ప్రదర్శించడానికి థియేటర్ దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఆ పరిస్థితుల్లో ఎవరు చిత్రాలు తీసి, ఎవరు సినిమాలు తీసి ఏ విధంగా బాగుంటారు, ఏ విధంగా ధైర్యం చేసి ముందుకు వస్తారు? కాబట్టి చిన్న నిర్మాతలను ప్రభుత్వాలే ఆదుకొని వారికి చేయూతనియ్యాలి. అదేవిధంగా నటీనట వర్గం, ఈరోజు నటులు చేస్తున్నటువంటి రంగునే చూస్తున్నాం కానీ రంగుల వెనుక ఉన్నటువంటి బాధలను మనం గమనించటం లేదు. ప్రతి నటునికి కూడా అనేకమైనటువంటి అప్పుల సమస్యలు ఉన్నాయి. కడుపులో తిండి లేకుండా వచ్చి యాక్షన్ చేస్తున్నాడు. కెమెరామాన్ దగ్గర నుంచి లైట్ పెట్టే బాయ్ దగ్గర నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు ఆర్థికమైనటువంటి సహాయాన్ని అందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు బ్యాంకులు అందరికీ రుణాలు ఇస్తాయి కానీ సినిమా యాక్టర్ రుణం ఇవ్వదు. ఎప్పుడు ఎక్కడ పోతాడో తెలియదు, ఎట్లా రుణం ఇవ్వాలంటారు. అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకొని వారికి ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్ తోటి ముందుకు తీసుకుపోయి చేయూతనివ్వాల్సిందిగా నా వంతుగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఫిలిం ఇండస్ట్రీకి చేస్తున్నటువంటి కృషిలో దీన్ని కూడా భాగం చేయాలని నా వంతుగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తప్పకుండా కోరుతానని చెప్పి మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినట్టు గారు వారు జీవించినప్పుడు కానీ, నేను సమాజంలో ఉన్నా కానీ, నేను ఎక్కడున్నా ఎప్పుడున్నా సమాజానికి సేవ చేస్తాను, మానవ సేవ చేస్తానని చెప్పారు. మన అందరం మొదటి నుంచి కూడా మన మహర్షులు, వ్యాస మహర్షి కానీ, కర్మ మహర్షి కానీ
ఎవరు చెప్పినా కూడా మానవ సేవయే మాధవ సేవ. ఆ సేవ చేయాలి. ఆ సేవ చేయాలంటే మనసులో ఆ యొక్క ఉత్సాహం ఉండాలా, ఆ యొక్క జోష్ ఉండాలా. అది ఎప్పుడు వస్తుందంటే మనకు ఆధ్యాత్మిక చింతన రావాలి. అది ఎక్కడో ఎవరో మార్కెట్లో పోయి కొనేటువంటి వస్తువు కాదు. ఆధ్యాత్మిక చింతన అనేది ఒక మనం మొదటి నుంచి కూడా నవరాత్రులు చేసేవారం, రామాయణ భాగవతం చెప్పించుకునేవాళ్ళం. అవన్నీ పోయినాయి. క్లబ్బులు హబ్బులు అవేమో ఉన్నాయి, అవన్నీ పోతున్నాం. కాబట్టి ఈరోజు ఇంత కార్యక్రమం ఉంటే కూడా చాలామంది వచ్చారు. నా వరకు నేను ఒక కార్యక్రమానికి రద్దు చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఒక ఒక కఠినమైనటువంటి దీక్షతోటి మన ముందు వాళ్ళ ఆధ్యాత్మిక చింతన పెంచాలా, మనసులో స్వార్థం తాకాల. అది పక్కన ఉన్నటువంటి యొక్క బాధితుడికి మనం సాయం చేయాలి. నా బాధితుడు ఎక్కడున్నా నా కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కోదండరామ్ గారు, ఈ సినిమా గురించి మీరు మాట్లాడండి. సినిమా చూసిన తర్వాత చెప్తాను. సినిమా చూడలేదు కానీ పాటలు విన్నాను, చాలా చక్కగా ఉన్నాయి. భక్తిభావం కలుగుతుంది. తర్వాత కాసేపు ఎక్కువసేపు ఆ పాటలు వింటూ ఉంటే కొద్దిసేపటి అయిన తర్వాత మనం కూడా ఆ లైలేకి వెళ్ళిపోతాం. ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ ఆల్ ద పీపుల్. శ్రీనివాసరావు గారు, మీ మాటల్లో సాయి దైవం గురించి. అంతా బాగుందండి. నేను ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత చక్కటి తెలుగు చిత్రం భక్తిభావంతో అంతా చక్కగా మాట్లాడుతుంటే మధ్యలో ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అది అవసరమా? భావంలోంచి చక్కని మళ్ళీ బ్రేక్ వెళ్తూ ఉంటుంది బ్రెయిన్. దయించి యాంకర్లు కానీ మనవాళ్ళు కానీ ఎవరైనా సరే ముందు అసలు మాతృభాష మన భాషను మనం గౌరవించుకోవాలి. పరభాషను ద్వేషించద్దు. మాతృభాషని స్మరించండి. అది నా కోరిక. తర్వాత ఈ సినిమాను అద్భుతంగా తీశారు శ్రీనివాస్ గారు, నిర్మాత గారు డబ్బులు వెచ్చించారు. గట్టిగాచలం గారు బాగా రాశారు. అంతా సవ్యంగా ఉంది. నాకు అనిపించినటువంటి ఒక చిన్న అనుమానం ముందు పెడుతున్నాను. సాయి దైవం అంటే బాగుండేదేమోనండి. సాయే దైవం అంటే ఆయన తప్ప దైవం లేడు అనేటువంటి భావన. అంటే నాలాంటి అల్పుడు ఆలోచించుకున్నట్టు ఉంటుంది. సాయే దైవం అంటే సాయి ఒక్కడే దైవమా, ఎవరు లేరా? తప్పు కదా అది. అంటే నాకు అనిపించింది సాయి దైవం లేకపోతే ఇంకో రకంగా. అంటే ఆ బోర్డు చూడగానే నిన్న మీరు కార్డు ఇచ్చి వెళ్ళారు మొన్న. నాకు అప్పుడు అనిపించింది, ఆ రోజు అందాం అనుకున్నాను, మళ్ళీ ఇవాళ ఏదో టైం వచ్చి మాట్లాడాను. పెద్దలు థియేటర్లు తర్వాత ఇవి డిస్ట్రిబ్యూటర్లు దొరకట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. ఇది ఇప్పుడు కాదండి ఈ సమస్య. కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి సినిమాలు పడుతున్నటువంటి బాధ మామూలు కాదు. నేను వన్ మ్యాన్ షోగా 15 సంవత్సరాల నుంచి గొడవ చేస్తున్నాను దీని గురించి. ఎవ్వరూ పట్టించుకోరు. ప్రతివాడు మైక్ పట్టుకుని ఇక్కడికి వచ్చి కవాన్ అది ఇది అంటమే తప్ప ఎవ్వరు లేరు. ఎందుకంటే ఇవాళ రేపు ఆ సినిమాలకు ఉన్నటువంటి క్రేజు ఈ సినిమాకి లేదు. ఎందుకంటే మనం బతుకు తెరువులోనే తేడా వచ్చేసింది. ఇంగ్లీష్ ఎందుకు ఎక్కువ వస్తుందో తెలియట్లేదు. ఏమి ఇంగ్లీషు ఎందుకుందో పదం తెలియట్లేదు. ఇంట్లో పని వాళ్ళని పలకరిస్తే ఎవరండి వచ్చిందంటే పని మనిషి ఆంటీ అండి అంటారు. పని మనిషి ఆంటీ ఏమిటి నాకు అర్థం కాదు. పని మనిషి ఆంటీ, దోబీ ఆంటీ ఇలాగా. ఆఖరికి ముసుకొచ్చిన వాడు కూడా ఇదివరకు అమ్మ ఆకలేస్తున్నాం అని పెట్టమనేవాడు. ఇప్పుడు అట్లా కాదు, ఆంటీ ఏమైనా ఉంటే పెట్టామా అంటున్నాడు. నవ్వుకుంటున్నాం మనం. చూడండి, మనమే చేస్తున్నాం ఈ తప్పు, ఎవ్వరు చేయట్లే. మనకు మనమే పాడైపోతున్నాం. అందుకే ప్రభుత్వాన్ని నేను మనసు తీరా ప్రార్థించేది ఏమిటంటే, ముందు మనుషులకి
సివిక్ సెన్స్ నేర్పండి. ఎందుకంటే నేను మొన్న మధ్యన ఫారెన్ వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కానీ స్మోకింగ్ అనే బోర్డు ఉంది తప్ప నో స్మోకింగ్ లేదు, బోర్డు లేదండి. వాడు అక్కడికి వెళ్ళి స్మోక్ చేస్తాడు, చచ్చినట్టు అక్కడే కూర్చుని వచ్చేస్తాడు. బయట తాగితే పెనాల్టీ పడదు. మనకు అట్టా కాదుగా, నో స్మోకింగ్ బోర్డులు ఎక్కువ, అసలు స్మోకింగ్ కనపడదు. వచ్చపోయే రాదు అని బోర్డు పెడితే అది మూసేస్తాడు మనవాడు. వచ్చపోయిరా 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 అని నవ్వుతుంది. నేను ఈ సభలో చెప్పడం కాదండి, ఇలాంటి సినిమాలు అద్భుతమైనటువంటి ఇలాంటి సినిమా బతికి బట్టగట్టాలి అంటే ప్రజల్లో ఈ మార్పు రావాలి. అది నేను ప్రార్థిస్తున్నా అందరినీ. సినిమా అద్భుతంగా తీశారు, పెద్దలందరూ ఆశీర్వదించారు, పెద్దలు చెప్పారు. ప్రజల్లో ముందు అసలు మన భాష, మన దైవం, మన ఇది ఆ బ్రెయిన్ పోయిందండి, ఆ మనసు పోయింది. వాళ్ళకేం తక్కువ, చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు. మన దౌర్భాగ్యం ఎంతవరకు వచ్చిందంటే కన్న తల్లే అమ్మ అని పిలిపించుకోవడానికి సిగ్గుపడుతుంది. అలాంటి తెలుగు పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం సినిమా అద్భుతంగా తీశారు, ఇవన్నీ బాగున్నాయండి. ఇలాంటి సినిమాలు ఆడాలి అంటే విజయ్ చంద్ర గారు లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇలాంటి వేషాలు వేసి అంత విద్వత్తున్న ఆయన ఈ సినిమాలో సాయి సాయి అని ఆయన పేరు ఎందుకంటే నేను ఫారిన్ వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చారు. ఒకసారి 8ంటికి ఆయన ప్రోగ్రాం అని చెప్తే రాత్రి 1 గంటకి పెట్టారు. అంతవరకు అందరూ సూట్లు వేసుకుని మాట్లాడారు ఇంగ్లీష్. తెలుగు మహాసభ పేరు. ఆ 1:30కి 2ంటికండి మొత్తం ఆడిటోరియం ఆయన కోసం వెయిట్ చేసింది. ఇది సత్యం, నా కళ్ళతో నేను చూశాను. అంత అద్భుతంగా సూట్ అయ్యి అంత చక్కగా చేయగలిగినటువంటి వారు, అంత కష్టపడి మనం చేశాం. దయించి నేను కోరుకునేది, ప్రభుత్వం వారు చేయాలంటే 96 రూల్స్ పెడతారు, అలాంటివి వద్దండి. బోల్డ్ మందికి రాయితీలు ఇస్తున్నారు. ఇలాంటి సినిమా తీసిన వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేయండి. అసలు ముందు ట్యాక్స్ లేకుండా చేయండి, ఏమొద్దు. వారం రోజులు 10 రోజులు ఆడుతుంది, ఆయన డబ్బులు ఆయనకు వస్తాయి. ఇంకో సినిమా తీయటానికి ఇలాంటి ధైర్యం చేస్తారు. అలాంటివి లేకుండా గవర్నమెంట్ ఏమో చేయాలంటే వాళ్ళకి మాత్రం దేవుడు అంటే ఉందా, ఇలాంటి మీటింగులకు వచ్చి మాట్లాడటం తప్ప. నాకు లేదండి, నాకు ఈ మధ్యన వయసు వచ్చి నాకు దేవుడి మీద మనసు పడింది. కాబట్టి నా కోరిక అదండి, ముందు ప్రజల్లో మార్పు రావాలి. ఇలాంటి సినిమాలు బతికి బట్టగట్టాలంటే మన ప్రేక్షక దేవుళ్ళు అందరూ కలిసి తలా ఒక చెయ్యి వేసి దాన్ని పైకి తీసుకురావాలి. కాబట్టి తెలుగు వారికి, తెలుగు ప్రేక్షకులకి మనసా వాచా కర్మన నేను నమస్కరించి చెప్పేది ఏమిటంటే, ఇలాంటి సినిమాల్ని ఇచ్చే పరిస్థితిలో బాగుంటాయండి. ఇవాళ రేపు ఇలాంటి సినిమాలు తీయడానికి ఒక గుండె ఉండాలి. అలాంటి గుండె ఈ నిర్మాత గారికి, ఈ దర్శకులకి ఉందంటే మనం వారు నిజంగా అభినందనీయులు. కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడో చేసేలోపు మనం రిలీజ్ అవ్వగానే మనమే 4 రాళ్ళు వేసి ఆ సినిమాని బతికించమని ప్రాధేయపడుతున్నా. నమస్కారం. ఇలాంటి మంచి చిత్రాన్ని తీసినందుకు నిర్మాత గారికి, దర్శకుల వారికి, అందరికీ, యూనిట్ అందరికీ ప్రత్యేకంగా మరీ చెప్పుకోవాలంటే బాబా గారికి. సాయి దైవం గురించి మీదైన మాటల్లో. ఓం పరమ గురుభ్యో నమః. ఓం షిరిడి సాయి గురుభ్యో నమః. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా దివ్యాశిష్యులు, శుభాశిష్యులు. బాబావారు తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఎవరు పుణ్యాత్ములో ఎవరి పాపాలు నశించాయో వారు మాత్రమే నన్ను సవ్యంగా అర్థం చేసుకుంటారు, ప్రేమతో సేవిస్తారు అని అన్నాడు.
షిరిడీ సాయి మీద ఒక గొప్ప మహాయోగీశ్వరుడు, పంచభూతాలను శాసించినటువంటి దైవము, సర్వజ్ఞత్వము, సాక్షాత్తు నడయాడే పరదైవము, పరాత్పర దైవము, కలియుగ పూర్ణ దైవము, గురుస్వరూపము అయినటువంటి బాబావారి మీద సాయే దైవము అన్నటువంటి పేరుతో ఒక సినిమాను నిర్మించడము శ్రీనివాస్ గారు, భవాని గారు చేసుకున్నటువంటి మహాపుణ్యము అని చెబుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రాపంచికమైనటువంటి సినిమాలు డబ్బుంటే ఎవరైనా తీస్తారు, పుణ్యముంటే కానీ దేవుడి సినిమాలు తీయలేరు. ఇందాక కోడ శ్రీనివాసరావు గారు ఈ యొక్క టైటిల్ గురించి ప్రస్తావన చేశారు. బాబా సంకల్పము లేనిదే ఎవ్వరూ ఏమీ చేయలేరు. నా సంకల్పం ఉంటే కానీ ఎవడు షిరిడిలో కాలు పెట్టలేడు అన్నారు బాబావారు. ఈ సినిమా తీశారు అంటే, ఈ సినిమాకు ఒక పేరు నిర్ణయించారు అంటే అది సాయి సంకల్పం అన్నది సత్యం. ఒక 4 days బ్యాక్ శ్రీనివాస్ గారు నా దగ్గరకు వచ్చారు. స్వామి, ఈ విధంగా పాటల లాంచ్కి మీరు రావాలి అని ఆహ్వానం చేశారు. తప్పకుండా వస్తాను బాబు అన్నాను. మీ యొక్క ఛానల్ ద్వారా మాకు తగిన సహకారం అందించండి అంటే, తప్పకుండా బాబు, ఈ యొక్క టోటల్ ప్రోగ్రామ్ని మా ఛానల్లోన ఫ్రీగా నేను లైవ్ చేయిస్తాను అన్నారు. అయినా కూడా వారు కొంత పే చేయడం జరిగింది. అది వారి యొక్క సంస్కారం. ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే, వారు ఒక ప్రశ్న అడిగారు, స్వామి సాయే దైవము అన్నటువంటి నామకరణం బాగుందా స్వామి, లేకపోతే ఏమైనా మార్చమంటారా అన్నాడు. నేను అన్నాను, చాలా చక్కగా అద్భుతంగా సుజ్ఞానవంతంగా ఉంది బాబు అన్నాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అసలుకు హూ ఈజ్ సాయి? సాయి అంటే ఒక గురువు అనవచ్చు, సాయి అంటే ఒక యోగి అనవచ్చు, సాయి అంటే ఒక మహాజ్ఞాని అనవచ్చు. కానీ సాయి బాబాకు ఈ పేర్లు సరిపోవు. సాయే దేవుడు అన్నదే సరిపోతుంది. జీవుడే శివుడు అంటారు. అంటే జీవుడు ఏ విధంగా అయితే శివుడు అవుతాడో, ఒక్క జీవుడే శివుడు అవుతాడా? మరో జీవుడు కాదా అని అంటే, పరిపూర్ణత్వాన్ని ఎవరు సాధిస్తారో, పూర్ణత్వాన్ని ఎవరు సాధిస్తారో వాళ్ళంతా శివుడే అవుతారు. కాబట్టి ఇది గొప్ప నామకరణం. ఇంకొక చమత్కారం ఏమిటి అని అంటే, బాబా యొక్క లీలలు చాలా వింతగా, నిగూఢంగా, అగాధంగా, మార్మికంగా ఉంటాయి. దాసగను అన్నటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. బాబా యొక్క అంకిత భక్తుల్లో ఇతను ప్రముఖ భక్తుడు. బాబా గురించి చాలా ప్రచారం చేశాడు. ఒకరోజు ఇతడు వచ్చాడు బాబా దగ్గరికి. బాబా, నేను పండరీపురానికి వెళ్ళి పండరీనాథుడిని దర్శించాలి అని నా మనసు కోరుకుంటుంది, అనుమతి ఇవ్వండి అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, ఎందుకురా వెళ్ళడం పండరీపూరు, నీవు 7 రోజులు ఇక్కడే ఉండు, సప్తాహ సంకీర్తన కార్యక్రమం నిర్వహించు అని బాబావారు చెప్పారు. అప్పుడు దాసగన్ అన్నాడు, అయితే ఒక కండిషన్ బాబా, మీరు గనక నేను ఏ దైవాన్ని దర్శించాలని పండరీపురానికి వెళ్ళాలనుకున్నానో ఆ దైవం యొక్క సాక్షాత్కారం గనక మీరు నాకు ప్రసాదిస్తే నేను తప్పకుండా ఆ పని చేస్తాను అంటాడు. అప్పుడు బాబావారు ఓకే నాయనా అన్నాడు బాబావారు. దాసగను సప్తాహ కార్యక్రమం చేశాడు. అది అయిన తర్వాత మసీదుకి వచ్చాడు. బాబా, మీరు మాట తప్పారు, సప్తాహ సంకీర్తన కార్యక్రమం పూర్తి చేస్తే విఠల సాక్షాత్కారము నేను కలిగిస్తాను అని మీరు అన్నారు.
కానీ మీరు మాట తప్పారు బాబా అన్నాడు. అప్పుడు బాబావారు సాగర్ గారు సాయే దైవం గురించి. సిద్ధి వెళ్ళాలి అనుకున్నా, అందరూ వెళ్ళలేదు. ఎందుకంటే నేను చెన్నైలో 50 years బ్యాక్ సిద్ధి వెళ్ళాలనుకున్నా. నా ఫ్రెండ్స్ 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి వెళ్ళి వచ్చానని చెప్తూ ఉంటాడు. నేను అడిగేవాడిని, ఒరే నీకు చాలాసార్లు చెప్పాను నన్ను తీసుకెళ్ళమని. తను పట్టించుకునేవాడు కాదు. అంటే ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చినాక నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళటం జరిగింది. ఈ కారణం ఏంటంటే సాయిబాబా గారి పిలుపులేంటే ఎటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళలేడు. ఆయన పిలిస్తేనే వెళతాం. ఇది సత్యం. విత్ ఆల్ దట్ ఈ సినిమా తీస్తానికి కూడా వీళ్ళ మనసులోకి సాయిబాబానే డెఫినెట్గా చెప్తాడు. ఇది నేను బాగా నమ్మా. ఇక మా విజయ్ చంద్ర గారు ఈజ్ ఆల్ ఇన్ ఆల్. జీసస్ క్రైస్ట్గా ఆయన తీసిన సినిమా స్పెల్ బౌండ్. అలాగే ఈ సాయిబాబా కూడా ఆయన నడిచే పద్ధతి, ఆయన వస్తున్న స్టైలు, ఆ పద్ధతి రియల్గా సాయిబాబా అలాగే నడుచుంటాడు అనే ఫీలింగ్ నాకు కలిగింది. సో ఎనీహో, ఆల్ ది బెస్ట్ ఫర్ ది యూనిట్. చిన్నప్పటి నుంచి అంటే నా 11వ సంవత్సరం వయసు నుంచి కూడా బాబాని ఇష్టపడే వ్యక్తి నాకు. మాది గుంటూరు. నా పేరు ప్రకాష్ రెడ్డి. తెలంగాణలో మహానటుడు ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీలో నేను అసోసియేట్గా పనిచేశాను. సాగర్ మేమంతా కూడా బివి ప్రసాద్ గారి దగ్గర వర్క్ చేసిన వాళ్ళం. మద్రాసు వెళ్ళిన తర్వాత కూడా టీ నగర్ నుంచి మైలాపూర్ వరకు బాబా దేవస్థానం నడుచుకుంటూ వెళ్ళి బాబా దర్శనం చేసుకునేవాడిని. నాకు ఆశ ఉండేది, నా కులం ఏంటో తెలియకూడదు. కానీ మా నాన్న అనేవాడు, రెడ్డి అంటే అది పిహెచ్డీరా, దాన్ని పోగొట్టుకోకనేవాడు. 86లో మా నాన్నగారి కాలం అయిన తర్వాత ఆ రెడ్డి అనే 2 అక్షరాలు తీసేసి సాయి చేర్చుకొని సాయి ప్రకాష్గా మారాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సాయి గోత్రంలోనే పూజ చేస్తాను. సాయి ఆశీర్వాదంతో నేను బతుకుతున్నాను. అందరూ అడిగేవాళ్ళు, సాయి నమ్ముకుంటే మంచి జరిగిందా అని చెప్పేసి. 60 ఏళ్ళు దాటే నాకు. ఈ రోజుకి నా కాళ్ళు బాగున్నాయి, నా చేతులు బాగున్నాయి, నా మనసు బాగుంది. అన్నీ బాగుంటానికి కారణం షిరిడి బాబా. ఆంధ్రాలో పుట్టి మద్రాసులో పెరిగి కర్ణాటక రాష్ట్రంలో భాష లేకుండా, బంధం లేకుండా అక్కడికి వెళ్ళాను. ఈ 25 ఏళ్లలో కర్ణాటకలో ఏ డైరెక్టర్ కూడా 50 సినిమాలపైన దర్శకత్వం చేయలేదు. ఆ అవకాశం కల్పించింది షిరిడి బాబా. 100 చిత్రాలు చేసే శక్తి కలిగించింది సాయిబాబా. అంటే నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా బాబా మోసం చేయడు, అన్యాయం చేయడు. షిరిడీలో కాలు పెడితే ఎక్కడ చూసినా మన తెలుగు భాష అనిపిస్తుంది. అంత తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడ. అంటే తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా నిజమైన భక్తులు, ధర్మంగా నడిచేటువంటి వాళ్ళు. ఈరోజు మన శ్రీనివాస్ గారు, భవాన్ అర్జున్ రావు,
అతిథులందరూ దయచేసి మరికొద్దిసేపు వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన షిరిడి సాయినాథుడు నటులు శ్రీ విజయ్ చందర్ గారు మాట్లాడవలసిందిగా. తెలియదు కానీ నిజంగా నాకు అర్హత ఉందో లేదో కూడా నాకు అర్థం కాదు. కానీ ఒక నటుడుగానే నేను మాట్లాడుతున్నా. నటుడుగా ఆనాడు కరుణామయుడులో నేను చేస్తున్నప్పుడు నాకు నటన రాదు. నటించడం ఎలాగో తెలియదు. అప్పుడే కొత్తగా వచ్చాను 74 సంవత్సరంలో. అలాంటప్పుడు ఆ కరుణామయుడు ఆయన ఒక మతస్థాపకుడు కాదు అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వచ్చింది, ఆయనకి ఒక మతం అనేది ఉండుంటే ఆ వేషం వేయటానికి ఏ క్రైస్తవకు రాణో ఎన్నుకునేవాడే తప్ప ఎటువంటి బంధము అనుబంధము లేనటువంటి ఒక ఆయన గురించి తెలియని వాడిని ఎందుకున్నాడు అన్న దాని గురించి నేను ఆలోచిస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సమాజంలో మార్పులు రావాలి అన్నప్పుడు మహత్తరమైనటువంటి యుగ పురుషులు వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ చరిత్రలు చెప్పుకోవటానికి నాలాంటి వాళ్ళని ఒక టూలుగా ఉపయోగించుకుని వారు నిజంగా ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఆ సత్యాన్ని చెప్పకుండా దారి తప్పుతున్నట్టు వారిని మళ్ళీ దారిలో తెచ్చుకోవడానికి వచ్చినట్టు చేసినటువంటి ఆ మహానుభావుడి పాత్ర నేను వేయటం నా జీవితంలో ఒక గొప్ప ఇది. అలాగే మళ్ళీ ఈరోజు హ్యాపీ వినాయక చతుర్థి అందరికీ. అందరూ పొద్దున్నే లడ్డూలు తిన్నారా? ఓకే, నిర్మల ఎలా స్టార్ట్ చేద్దాం? మామూలు ఫస్ట్ ఇక్కడ యాంకర్స్ ఉన్నారు అనుకున్నాం. సపోజ్ జనరల్గా ఒక 80% యాంకర్స్ లా మాట్లాడాలంటే ఫస్ట్ జో